నీకు సలుపులు మొదలైనప్పుడు తెలుస్తుంది ఈ మంగమ్మ సంగతి. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావేమో పిచ్చ మొఖందానా. కాస్త ఊపిరి పీల్చుకొని నీ ఊపిరి ఆగిపోయేలా చేస్తా. ఆసనాలు వేసినా నీకింక ఊపిరి అందదు మంగా. నేను అదే చెప్తున్నాను. అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అంటున్నా. మాడు పెరగలేదన్నావే, నీ మనవరాలు దాని మాడు బాగా ముదిరి పెంకు కట్టిన నీ మాడు పగలగొట్టే రోజు త్వరలోనే వస్తుంది. నన్ను నా మనవరాల్ని అవమానించినందుకు నీకేం లేకుండా ఎవరూ కాకుండా చేస్తా. అలమటించి అలమటించి నా కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తా. నోరుమై! ఇక చాలు, ఆపో. నీ భ్రమలు నిజం కావు. నీ జన్మలో నువ్వు నన్నేమీ చేయలేవు. నీ పాపిష్టి గుణానికి దేవుడే నీకెవరూ లేకుండా చేశాడు. మొగుడు ముద్దులు లేని నువ్వు మొగుణ్ణి దూరం చేసి దగ్గర పెట్టుకున్న అది కలిసి నన్నేదో సాధిద్దామనుకుంటున్నారేమో. అది నీ వల్ల కాదు. నాకు నా వాళ్ళ బలం ఉంది. నీ పాపాలు లెక్కగట్టి నీకు శిక్ష అప్పజెప్పే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. నా బతుకు మీద దెబ్బ కొట్టడం నీ అవ్వతరం కూడా కాదు. నీకు బతుకే లేకుండా చేసి చూపిస్తా. అది చూద్దాం. వెళ్ళవమ్మా వెళ్ళు. ఏం చేస్తావో ఏం చేసుకుంటావో చెయ్యి. ఇంతకు మించి నువ్వేం చేయగలవు? పదండి పిన్ని గారు, ఈవిడతో మనకెందుకు? దైవ దర్శనం తర్వాత మెట్ల మీద కనపడాల్సిన దానివి నీకు నాకు సాపథ్యమేమిటి? మంగా, ఏయ్! ఎందుకమ్మా మురుగుతావు? వెళ్ళు. పోవే. లిఫ్ట్ ఇవ్వమంటావా సీతాలు? సర్వీస్ కింద ఎంత ఇవ్వమంటావు? ఏయ్ ఏయ్ ఏ అంటే నీలాగే అందరూ అవతలి వాళ్ళ మీద ఆధారపడి ఎదుగుతారనుకుంటున్నావా? మాకు స్వయంగా ఎదగడం తెలుసు. అడ్డమైన వాళ్ళ లిఫ్ట్ అవసరం లేదు. ఆ భాగీరథి కాళ్ళు వెళ్ళు పట్టుకుని మా కళ్ళల్లో కారం చల్లి కార్లలో తిరిగే నీకు నాకు లిఫ్ట్ ఇచ్చే కెపాసిటీ ఎక్కడుందే? సీతాలు అని వ్యంగ్యంగా మాట్లాడగానే స్థాయి పెరిగిందనుకోకు. నువ్వెప్పుడు నన్ను మించి ఎదగలేవు. అబచ్చా, కాలి నడకను వెళ్ళేదానివి నువ్వు, కార్లో తిరిగేదాన్ని నేను. ఎవరిదమ్మా ఎదుగుదల? కొన్ని కుక్కలు కూడా కార్లలో తిరుగుతాయి, ఏసీల్లో ఉంటాయి. అంత మాత్రాన అవేమి యజమానులు అయిపోవు. అవి ఎప్పుడు పెంపుడు కుక్కలే. దాన్ని సిరి భోగం పెట్టి పుట్టడం అంటారు. తాతయ్య, టైం అవుతుంది, రండి బయలుదేరదాం. అత్తయ్య రండి, మావయ్య రండి.
రాళ్ళు పెట్టు రాళ్ళు పెట్టు. పెట్టు పెట్టు త్వరగా త్వరగా. ఏంటి అయిందా? అయిందన్నా. వెళ్ళండి వెళ్ళండి దాక్కోండి. ఏమైందిరా? ముందేదో రోడ్డు రిపేర్లో ఉన్నట్టుంది తాతయ్య. డైవర్షన్ ఇటుంది. అవునా? హలో శ్రీరామ్, స్వర్ణ గారు, మన ప్లాన్ సక్సెస్. ఏం చేసావు? సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. వాళ్ళింకా అడవిలో దారి తప్పి అలమటించటమే. గూడానికి చేరుకోవడం కష్టం. వాళ్ళ వెతుకులాటలోనే ఇంకా కష్టాల మీద కష్టాలు కలగజేస్తాను. సూపర్ శ్రీరామ్. వాళ్ళు దారిలోకి వచ్చేసరికి జాతర అయిపోవాలి. గో అహెడ్. నేనింకా ఆ పని మీదే ఉంటాను. దారి తప్పిపోయామేమో అనిపిస్తుంది తాతయ్య గారు. డైవర్షన్ నుంచి ఒకటే దారి కదా, వేరే దారులేం లేవు. అక్కడే దారి తప్పేమేమోరా. నిజంగా డైవర్షన్ అయినా ఎవరైనా కావాలని ట్రాప్ చేశారా? ఫారెస్ట్లో అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ముందెళ్ళిన ఆ రాక్షసికి. దానికి అంత తెలివి ఉందా? పక్కన పిశాచాలు ఉన్నాయి కదా. ఆడే దొంగ నాటకాలన్నీ మీరాడి మమ్మల్ని అపస్పాలు చేయాలని చూస్తారా? బుద్ధి చెప్పే పెద్దతనం దానికెక్కడిది? అదే పెద్ద తప్పుడు బుద్ధి మనిషి. ఒసేయ్ పాపాత్మురాలా, ఈ దీపాలార్పే బుద్ధి ఉంటే నీకు? ఆ? నీ దుర్మార్గంతో, నీ మోసంతో నన్ను ఈ జన్మలో గెలవలేవని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ కొండదేవర మీద ఆన వేసి ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నా, సరిగ్గా ఏడాదికి ఇదే రోజుకి నీ బతుకుని బజార్న పడేస్తాను. ఎంత నా నుంచి దూరం అయిందో అంతకు రెట్టింపు నేను సంపాదిస్తాను.